తిరుమల లడ్డు వివాదాంశం కోట్లాది మంది భక్తులను మనోభావాలను కలవరచేస్తుంది. పరమ పవిత్రమైన 7 కొండలపైన అపచారం జరిగిందంటూ కుమిలిపోతున్న భక్తులు ఎందరో. మరీ ముఖ్యంగా తిరుమల లడ్డు దొరకడమే మహాభాగ్యంగా భావించే భక్తకోటి లడ్డూపై జరుగుతున్న ప్రచారంపై మనోవేదనకు గురవుతుంది. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వుతో పాటు కల్తీ అయిన నెయ్యిని, చేప నూనెని వినియోగించారని వస్తున్న కథనాలను శ్రీవారి భక్తకోటిని, యావత్ ప్రపంచంలోని హిందువుల మనోభావాలను తీవ్రంగా కలిసివేస్తుంది. అందుకే ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు తీగింది. దీంతో లడ్డూ ప్రసాదంలో కల్తీతో పాటు జరుగుతున్న అవినీతి, అన్యమత ప్రచారంపై సమగ్ర విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిట్ని ఏర్పాటు చేసింది. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును వినియోగించడం అత్యంత నీచమని, ఒకవేళ అదే నిజమైతే హిందూ ధర్మంపై దాడికి భారీ కుట్ర జరిగిందన్న భావన భక్తుల్లో వినిపిస్తుంది. తిరుమల లడ్డూ వినియోగించిన నెయ్యితో నాణ్యత లోపించిందనే ఆరోపణల వేళ భక్తులు తమ మనోభావాలను పలు రకాలుగా పంచుకుంటున్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీతో పాటు జరుగుతున్న అవినీతి, అన్యమత ప్రచారంపై సమగ్ర విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. శేషాచలం కొండల్లోని ఎర్రచందనం కొల్లగొడుతూ 7 కొండల వారిని 2 కొండలకే పరిమితం చేస్తారని విమర్శలు వెల్లువెత్తినా ఎవరూ పట్టించుకోలేదని, దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేపట్టాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. అన్న ప్రసాదం నుంచి లడ్డూ ప్రసాదం వరకు అన్నిటినీ సర్వనాశనం చేశారన్నది భక్తుల బాధ. జంతువుల కొవ్వును లడ్డూ ప్రసాదంలో వినియోగించి స్వామివారి పవిత్రతను అపవిత్రం చేశారని మండిపడుతున్నారు. లడ్డూ ప్రాముఖ్యతను తగ్గించడానికి టీటీడీపై కోట్లాది మంది భక్తులకు ఉన్న విశ్వాసాన్ని సడలించేందుకు ఈ కుట్ర చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. సాక్షాత్తు శ్రీవారి కొలువైన పరమ పవిత్రమైన తిరుమల కొండపైనే ఇంతటి ఘోరమైన అపచారానికి పాల్పడిన వారు క్షమించరాని నేరానికి ఒడిగట్టినట్లేనని చెబుతున్నారు. రాజకీయ ప్రయోజనాలను పూర్తిగా పక్కన పెట్టి ప్రపంచంలోనే యావత్ హిందువుల మనోభావాలను కాపాడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని భక్తులు కోరుతున్నారు. తక్షణమే సమగ్ర విచారణకు ఆదేశించాలని, దోషులుగా తేలిన వారి ఎంతటి వారైనా, ఏ పార్టీ వారైనా సరే చట్ట ప్రకారం శిక్ష పడేలా కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. హిందూ ధార్మిక క్షేత్రంలోని అన్యమత ప్రచారం కూడా పూర్తిగా నిషిద్ధమని తెలిసినా కూడా దేవుడిపై నమ్మకం లేని నాస్తికులకు, అన్య మతస్థులకు టీటీడీ పగ్గాలు అప్పగించినట్లు ఇవ్వడం వల్ల పవిత్రమైన తిరుమల కొండ అపవిత్రమైందంటూ ఆరోపిస్తున్నారు.